ఆ సినిమా చూసిన తర్వాత నాకు ఏమనిపిస్తుందంటే ఘట్టం ఏదైనా పాత్ర ఏదైనా ఎక్స్పెరిమెంట్ ఏదైనా అది నందమూరి వంశానికే చెల్లిదని చెప్పి మా వాడు నిరూపించాడు కళ్యాణ్ రామ్ గారు. ఆ సినిమాలో డెవిల్ ఏజెంట్ సీక్రెట్ అని చెప్పేసి మన స్టోరీస్ చాలా సినిమాలు వచ్చాయి అంటే కానీ ఇంత క్లియర్ గా స్పష్టంగా ఎక్కడ ఎవరు చేయలేదు. అంత అద్భుతంగా అనిపించింది. ఫస్ట్ హాఫ్ పక్కన పెడితే సెకండ్ హాఫ్ చాలా బాగుంది. ఫైట్లు కానీ సీన్స్ కానీ అందులో ఒక మంచి మెలోడీ సాంగ్ చాలా బాగుంది. ఇక కళ్యాణ్ రామ్ గారితో వన్ మెన్ షో ఎవరి కోసం మాట్లాడదు, కళ్యాణ్ రామ్ కోసం మాట్లాడాలా. వన్ మెన్ షో చేసాడు సినిమా అంతా కూడా. ప్రతి సీన్ కూడా చాలా హైలైట్ అయింది. ఇక్కడ కళ్యాణ్ రామ్ గారి కెరీర్ లో ఒక 2 ఫైట్లు చాలా ఘోర ఫైట్లు ఇందులో ఉన్నాయి. ఫైట్లకి మొగుడు మా బాలకృష్ణ మొగుడే వేరే ఇందులో కళ్యాణ్ రాము ఆ రేంజ్ లో ఫైట్లు ఉంచుకున్నాడు. ఓకే, ఓవరాల్ గా సినిమా అయితే చాలా బాగుంది. అన్ని వర్గాల వరకు వేస్తాడు అనా. నాకు హైలైట్స్ అనిపిస్తుంది ట్విస్ట్లు. సినిమాలో ఏదైనా 1-2 ఉంటాయి ట్విస్ట్లు, కానీ సినిమా అంతా ట్విస్టే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు. అసలు ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయడం ఊహించడం ఆ రేంజ్ లో ఉంది సినిమా. చాలా అద్భుతమైన క్యారెక్టర్ కూడా బాగుంది తీసుకున్నాడు. ఆ కాంబినేషన్ బాగుంది, కానీ ఆమె క్యారెక్టర్ వైజ్ చూసుకుంటే తక్కువ. స్క్రీన్ నేరేజ్ అంతా తక్కువ ఉంది. బెటర్ అంతా వన్ మెన్ షో ఉంది. అవుట్ ఆఫ్ 5 రేటింగ్ ఖచ్చితంగా 3 నుంచి 3 పాయింట్ అయితే నేను ఖచ్చితంగా ఇస్తాను. సినిమా బాగుంది, రెగ్యులర్ మూవీ, ఎన్నిసార్లు చూడొచ్చు, అసలు బోర్ కొడదు. ఇంకా సెకండ్ హాఫ్ నరుకుడి కోసం మాట్లాడుకోవచ్చు. ఫైట్లు అయితే చాలా బాగున్నాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎవరు కొట్టాడో నాకు తెలియదు, కానీ కుక్కం కొట్టినట్టు కొట్టాడు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. వేరే లెవెల్, నిజంగా బాగుంది. ప్రతి ఒక్కరు చూడండి, అందరికి నచ్చిన సినిమా, టేబుల్ సినిమా. థ్యాంక్ యూ.